వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రతిసారి ఫిల్మ్ ప్రమోషన్కి వచ్చినప్పుడు చాలా వామ్గా రిసీవ్ చేసుకుంటారు. ఇంతకుముందు రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా చాలా బాగా ఆడాయి ఇక్కడ విజయవాడలో. టిల్లు స్క్వేర్కి మీరు అందరు చాలా చాలా లవ్ చూపించారు విజయవాడ నుంచి. జాక్ కూడా అంతే బాగా రిసీవ్ చేసుకుంటారు, అంతే ఎఫెక్షన్ చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Q&A ఏదన్నా ఉంటే ఉందా? ఒక్క నిమిషం అండి, నేను మీకు ఒక మైక్ పంపిస్తాను. సిద్ధు గారు, జాక్ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే స్టోరీ విన్నప్పుడు సో ఈ స్టోరీ మీకు సూట్ అయ్యింది అనిపించిందా? సో స్టోరీలో మీ క్యారెక్టర్ని మీరు ఎలా చూసుకున్నారు? డెఫినెట్లీ స్టోరీ విన్నప్పుడైతే చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్ అనిపించిందండి నాకు. భాస్కర్ గారు ఫస్ట్ టైం ఆయన ఇంతకుముందు బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్ లాంటి లవ్ స్టోరీస్ కానీ ఫ్యామిలీ డ్రామాస్ కానీ చేశారు. ఫస్ట్ టైం ఆయన ఒక యాక్షన్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నారు. సో ఆయన విజన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ని ఒక చాలా పెద్ద కథలో తీసుకొచ్చి పెట్టారు ఆయన. సో డెఫినెట్లీ ఎక్సైట్మెంట్ అయితే చాలా వచ్చిందండి. మీరు అన్న వర్డ్ చాలా కరెక్ట్, ఎక్సైటింగ్గా అనిపించింది నాకు. నాకు తెలిసి ఏ ఫీలింగ్ అయినా ఒక మనిషిలో క్రియేట్ చేయగలుగుతాం, బట్ ఎక్సైట్మెంట్ అనేది మనం క్రియేట్ చేయలేము, తన లోపల నుంచి రావాలి. సో డెఫినెట్లీ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం SVCCలో సినిమా చేయాలి అని. కృష్ణ అండ్ హిజ్ లీలా అయిన తర్వాత నుంచి ప్లానింగ్ నడుస్తోంది. వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ ప్రొడ్యూసర్స్, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. సో ఐమ్ వెరీ లక్కీ ఇంత పెద్ద బ్యానర్లో నేను ఫిల్మ్ చేయడం. డెఫినెట్లీ నాకు అన్నీ కరెక్ట్గా అనిపించాయి, డైరెక్టర్, స్టోరీ, కాంబినేషన్, ప్రొడ్యూసర్, యాక్ట్రెస్ అనేది. సో ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ అ వెరీ వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ అండి. అంటే సిద్ధు గారు, మీకంటూ ఒక బాడీ లాంగ్వేజ్, మీకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నారు. సో ఈ మూవీలో, జాక్ మూవీలో మీ స్టైల్ ఎలా ఉండబోతుంది? అదేనండి, అంటే సేమ్ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో కూడా, బట్ కథ వేరు, క్యారెక్టరైజేషన్ వేరు, కథనం వేరు. మీరు అన్న బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్, స్టైల్ ఆర్ ఒక వైబ్ ఏదైతే నేను క్రియేట్ చేసుకున్నానో, భాస్కర్ గారు డెఫినెట్గా అది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఆయన ప్లాన్ చేశారు ఈ సినిమా. ఇన్ఫ్యాక్ట్ నాకు సినిమా బిగినింగ్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను అస్సలు ఎక్కడ కూడా నీకున్న బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ కానీ ఎక్కడ కూడా తగ్గకుండానే నేను ఈ సినిమా తీస్తాను, ఏదో నేను వేరే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తాను కదా అని చెప్పి దీనిలో నిన్ను మార్చేయను కంప్లీట్గా. ఎందుకంటే ఆడియన్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు నువ్వు అంటే, అది ఉంటూనే నేను చెప్పాల్సిన ఒక కొత్త కథ, ఒక కొత్త స్టోరీ నేను తీస్తానని చెప్పారు. సో ఎక్కడ కూడా మీకు 1% కూడా తగ్గదండి ఆ ఎనర్జీ. టిల్లు వాగుతూనే ఉంటాడు కదా, అలాగే జాక్ కూడా మాట్లాడుతూనే ఉంటాడు సినిమా అంతా. సో జాక్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? లైక్ టిల్లు నేమ్ అది కంటిన్యూ అవుతుంది, జాక్ అని అసలు ఎందుకు ఆ క్యారెక్టర్కి అదే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇంకేమన్నా సజెస్ట్ చేశారా డైరెక్టర్ ఈ మూవీకి? అండ్ జాక్ కొంచెం క్రాక్ అని చెప్పి విన్నాను. సో మీరు నిజంగా రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? అంటే జాక్ అనేది సినిమా చూస్తే మీకు యాక్చువల్లీ అర్థం అవుతుంది తన పేరు ఎందుకు పెట్టుకున్నాడు అని. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే అండి, వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. జాక్ అని ఎందుకంటామంటే, మీరు సినిమా చూస్తే తను మీకు వేరే వేరే అవుట్ఫిట్స్లో, వేరే వేరే వేషాల్లో వాటిలో కనిపిస్తూ ఉంటాడు క్యారెక్టర్. మీ ట్రైలర్ చూసినా, మేము ఇప్పటివరకు రిలీజ్ చేసిన మెటీరియల్ అంతా చూసినా కూడా ఒక జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని ఒక సేయింగ్ ఉంటుందండి ఇంగ్లీష్లో. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్న. అది అంటే ఏంటంటే, ప్రతి విషయంలో కూడా కొంచెం ఎంతో కొంత ఇతనికి ఏమంటారు, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఆర్ ప్రతి విషయంలో కొంచెం కొంచెం తెలుసు తనకి. ఒకే విషయం మొత్తం తెలియడం కన్నా ప్రతి విషయంలో కొంచెం కొంచెం తెలుసు అనమాట. అందుకే జాక్ అని పేరు పెట్టాము. కొంచెం క్రాక్ అని ఎందుకన్నా అంటే, మీరు ఒకసారి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద బిగినింగ్ జాక్కి ఇంకొక టైటిల్ కూడా అనుకున్నాం మేము, క్రాక్ జాక్ అని కూడా అనుకున్నాం ఒక టైటిల్ మేము. కాకపోతే పెద్ద బిస్కెట్ అవుద్దేమో అని చెప్పి పెట్టలేదు అది. సో సిద్ధు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? క్రాక్గా ఉంటారా, జాక్గా? లేదండి, నేను చాలా నార్మల్గా ఉంటానండి. నేను అది క్రాక్ అంతా స్క్రీన్కేనండి అది. హలో సార్, యాక్చువల్లీ భాస్కర్ ద్వార్ డైరెక్షన్లో మీరు ఆల్రెడీ ఆరెంజ్లో వర్క్ చేశారు, బట్ ఇప్పుడు అదే డైరెక్షన్లో మీరు హీరోగా వర్క్ చేస్తున్నారు. మీకు ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? మంచి ఫీలింగ్ అండి. ఆబ్వియస్లీ ఉంటుంది. అంటే లైక్ అనుకున్నారా లైక్ మళ్ళీ ఇలా అవుతుంది? లేదండి, డెఫినెట్గా అనుకోలేదు. నేను ఇన్ఫ్యాక్ట్ ఆరెంజ్ అవి చేస్తున్నప్పుడు నేను అసలు హీరోగా చేస్తాను ఈవెన్చువలీ ఏదో ఒక రోజు అనే ఐడియా నాకు లేదు, ఆ ప్లానింగ్ కూడా నాకు లేదు. నేను కేవలం ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత లోన్ తీసుకుని మా వాళ్ళు USA పంపిస్తానని MS చేయడానికి,
కేవలం అది ఎగ్గొట్టడానికి మాత్రమే నేను మెల్లిగా ఏంటంటే నాకు కొంచెం ఎంతో కొంత సినిమాలో ఇంట్రెస్ట్ ఉండింది, లేదు ఇటువైపు వెళ్తాను నేను అని చెప్పి ఇటు వచ్చాను. మెల్లిమెల్లిగా అలా తిరిగి ఇది ఫుల్ సర్కిల్ అయ్యి వాళ్ళని ఆయనతో పాటు ఒక సినిమా చేయడం, ఐ ఫీల్ దట్ ఈస్ లైఫ్ అంతే. యా యాక్చువల్లీ వన్ సెకండ్ మైక్, ఐ థింక్ షీఈ్ ఆల్సో ఆస్కింగ్ అనదర్ క్వశ్చన్, విల్ లెట్ హర్ ఫినిష్. యా యాక్చువల్లీ డిజర్టిల్లు చూస్తే మనకి 100 crores దాటింది. సో జాక్ అనేది 100 crores బ్రేక్ చేస్తుంది అంటారా? ఏంటండి మాట్లాడండి. నేను 1000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓ ఆశిస్తున్నాను, ఎక్స్పెక్ట్ కోరుకుంటున్నాను. అండ్ ఇది వైష్ణవి చైతన్య గారికి. యాక్చువల్లీ బేబీలో మనం చూసాము, చాలా ఎక్స్ట్రాడినరీగా మీరు అయితే యాక్ట్ చేశారు. ఓవరాల్ స్క్రీన్ ప్లే అంతా మీరే ఉన్నారు. సో ఈ మూవీలో మీ స్క్రీన్ ప్లే ఏంటి అండ్ మీ క్యారెక్టర్ డ్యూయల్ రోల్ అని మేము విన్నాము, అది నిజమేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. 2 shades ప్లే చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంటర్టైనింగ్గా, ఫన్నీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది చాలా. యా ఓకే, థ్యాంక్ యూ. యూ వెల్కమ్. వైష్ణవి గారు బేబీ అనే ఒక క్యారెక్టర్లో, బేబీ రోల్లో చాలా ప్రేక్షకులకి హత్తుకున్నారు. అంటే చాలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని. కొంతమంది తిడితే, కొంతమంది సో రియల్ లైఫ్కి దగ్గరగా ఉంది ఈ క్యారెక్టర్ అంటూ. సో జాక్ ఎలా ఉండబోతుంది, పబ్లిక్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మేమే పెట్టుకోవచ్చు ఈ మూవీ ద్వారా? ఇది చాలా డిఫరెంట్గా, ఫన్నీగా, ఎంటర్టైనింగ్, అదే చెప్పాను, చాలా డిఫరెంట్గా, ఎంటర్టైనింగ్గా, ఫన్నీగా, కొత్తగా అనిపిస్తుంది. మీకు సిద్ధు గారి పక్కన ఛాన్స్ రావడం ఎలా అనిపిస్తుంది? మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంది ఇందులో? చాలా గ్రేట్ ఆపర్చునిటీ. నాకు తెలుసు టిల్లు 1, టిల్లు స్క్వేర్ నేను చూసిన ఫెంటాస్టిక్ యాక్టర్. ఆయన ఎనర్జీని నేను మ్యాచ్ చేయగలుగుతానా లేదా అనే చిన్న డౌట్ ఉంటుంది ఫస్ట్లో. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్, నాకు చాలా నేర్చుకున్నాను కూడా. సారీ 1 minute అండి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎనర్జీ మ్యాచ్ చేయగలుగుతుందని మీరు అన్నారు. కొన్ని సీన్లలో నన్ను ఎనర్జీ ఇంకా అంటే నేను కొంచెం నా క్యారెక్టర్కి ఉన్న దీనివల్ల లిమిటేషన్ వల్ల నేను కొంచెం తక్కువలో ఉండిపోవాల్సి వచ్చింది. మీరు సినిమా చూసినప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తుంది అంటే, టిల్లు స్క్వేర్ అంతా తెలంగాణలో నేను మాట్లాడుతుంటాను కదా, ఇప్పుడు ఏంటంటే దీంట్లో తన తెలంగాణలో నాకు పంచలేస్తుంటుంది అనమాట. సో మీరు చూసినప్పుడు రేపు మీకు చాలా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేసింది ఆ అమ్మాయి. మీరు బేబీ ఎంత బాగా చేసిందో, ఇన్ఫాక్ట్ బేబీ కంటే ఒక మెట్ ఎక్కువ పర్ఫామ్ చేసింది అని అనుకుంటున్నాను నేను. టిల్లు స్క్వేర్తో ఒక మీరు యూత్ టార్గెట్గా సినిమాలు తీశారు ఎంటర్టైన్మెంట్ వేలో. ఈ సినిమాలో మీరు యాక్షన్ కూడా టచ్ చేశారు, మాస్ని. అంటే ఏంటి ఈ సినిమా ద్వారా కొంత మాస్కి ఇంకా దగ్గర అవుదామని ఆలోచన? అంటే దాంట్లో ఏ డౌటు లేదండి. ఏ యాక్టర్ ఇప్పుడు ఏ సినిమా చేసినా కూడా 100% మాస్కి దగ్గర అవడానికే చేస్తాం మనం, దాంట్లో ఏ డౌట్ లేదు. కాకపోతే అలా అని చెప్పి ఎక్కడ కూడా పెట్టాలి కాబట్టి ఒక ఫైట్ పెట్టాం, లేకపోతే మాస్కి దగ్గర అవ్వాలి కాబట్టి యాక్షన్ చేసామని ఏం లేదండి. మీరు చూసే ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో, ప్రతి ఫైట్ కానీ మీకు ప్యూర్లీ అది స్టోరీలో ఒక పార్ట్గా ఉంటుంది. అండ్ నేను కూడా ఏంటంటే ఒక చాలా స్టైలిష్గా కొట్టడం, లేకపోతే యాక్షన్ హీరోలాగా కొట్టిన తర్వాత కెమెరా వైపు ఒకసారి అలా తిరగడం అయ్యే ఉండవండి, పిచ్చి కొట్టడం ఈ సినిమాలో. సో ఒక కొత్త కైండ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఎక్కువ హై స్పీడ్లు, స్లో మోషన్లు అవేం కనిపించవు మీకు ఒక చాలా న్యాచురల్ ఫైట్ ఉంటుందన్నమాట. అంటే ఒక 4 నేను తింటే ఒక 5 కొడతాను అనమాట. సో అలా ఒక చాలా న్యాచురల్ కైండ్ ఆఫ్ ఫైట్. అది కూడా భాస్కర్ గారి ఐడియానండి. ఫైట్ ఎప్పుడు ఎమోషనల్గా ఉండాలని చెప్పి ఆయన ప్లాన్ చేసిందే అదండి. జాక్కి ఇంకొక 2 అంటే సీక్వెన్స్ జాక్ ప్రో, జాక్ మ్యాక్స్ ఉన్నాయని భాస్కర్ గారు అంటున్నారు. అంటే అది మేము ఊరికే ఆయన రాశారని చెప్పామండి. ఇప్పుడు మాకు ఇంటర్నెట్లో మేమ్లు వచ్చేస్తున్నాయి, ఇదే ఆడలేదు ఇంకా తెలియదు దీని సంగతి ఏంటో, అప్పుడే ఎందుకు సీక్వెల్ అని చెప్పి. సో అదేం లేదు, జస్ట్ ఐడియాస్ ఉంటాయండి. ఎప్పుడైనా డైరెక్టర్స్కి కానీ రైటర్స్కి కానీ ఏంటంటే చాలా ఐడియాస్ ఉంటాయి మాకు, ఇది వర్కౌట్ అవుతాయి అది అలా చేద్దాం అని చెప్పి. నేను అనవసరంగా స్టేజ్ మీద ఊరికి అలాగే జారిపోయాను నేనేమన్నా. బట్ అది ఇప్పుడు ఇమీడియట్గా ప్లానింగ్ ఏం లేదండి. అబ్సల్యూట్లీ ఫస్ట్ ఇది రిలీజ్ అవ్వాలి, అందరికీ ఇది నచ్చాలి. ఫస్ట్ నచ్చిన తర్వాత డెఫినెట్లీ మేము దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పింది దేనికంటే అండి, సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు తెలుస్తుందండి ఎంత చేస్తుందో ఏంటన్నది. గ్యారంటీగా మంచి సినిమా అవుద్ది. 100 కోట్లు 200 కోట్లు అని ఈ మధ్యన బాగా అలవాటు అయిపోయింది, అందుకని 1000 కోట్లు చెప్పాను అంతే. సార్ ప్రొడ్యూసర్ గారు ఎస్విసిసి అంటే చాలా పెద్ద బ్యానర్, చాలా పెద్ద సినిమాలు చేశారు. ఎన్టీఆర్ గారితో చాలా పెద్ద సినిమాలు చేశారు. మీకు పవన్ కళ్యాణ్ గారితో చాలా దగ్గర అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గారితో నెక్స్ట్ ఏమన్నా సినిమా ఉంటుందా మీ బ్యానర్లో? అర్థంలోకి వచ్చినండి ఇది. ఎందుకంటే ఆయన ఇక్కడ రాజకీయాల్లోనే తలమునకలు అయిపోయి ఉన్నారు. ఏం చేస్తారో ఏం చేయరు ఇంకా ఆయన డిసైడ్ అవ్వలేదు. ఇంకా నాకు ఆయనకు ఉంటుందా లేదన్నదే మనకు తెలియదు. అది పోతే నేను అందరి హీరోలతో చేశానండి ఆల్మోస్ట్, ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే. సో ఎప్పుడే అవకాశం వస్తుందో ఎవరో తెలియదండి. దాన్ని బట్టి అందరితో మళ్ళీ చేయాలని ఉంటుందండి. థ్యాంక్ యూ. సిద్ధు గారు ఒక లాస్ట్ క్వశ్చన్,
టైటానిక్ సినిమాలో హీరో పేరు జాక్, అందరికి గుర్తుంటుంది. అంటే ఆ జాక్ ఏమన్నా కనబడతాడా దీంట్లో? లవర్ అంటే అంత ప్రేమను పండించే జాక్. ఆ యాంగిల్ కూడా ఉంటుందండి. సినిమాలో ఒక సాలిడ్ లవ్ స్టోరీ ఉంది. మీకు ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ ఒక వేరేలాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా కూడా లవ్ స్టోరీ వేరేలాగా ఉంటుంది. యా, కాస్త లవ్ యాంగిల్ ఉందండి. సాలిడ్గా ఉండడం ఏంటి, లవ్ స్టోరీ ఇస్ చాలా వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి అది. సో డెఫినెట్గా కనిపిస్తుంది. టిల్లులో ఇంకా చాలా ఎక్కువ చేసామండి, దీంట్లో తక్కువ చేసాం యాక్చువల్లీ. అంటే డెఫినెట్లీ అండి, మీరయ్యారండి, నేను అవ్వలేదు. అదేం లేదు. సీ ద పాయింట్ ఈజ్ దట్ ఏ కథకి ఆ కథకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, ఏ కథలో ఏ యాంగిల్ ఎంత ఉండాలో అంత ఉంటుంది. సో ఈ స్టోరీ ఒక లవ్ స్టోరీ ఒకటే కాకుండా ఈ కథలో ఏంటంటే ఇంకా చాలా వేరే ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు చూసే ఉంటారు, రా అనే ఒక ఎలిమెంట్ ఉంది, ఒక టెర్రరిస్ట్ అనే ఎలిమెంట్ ఒకటి ఉంది, చాలా పెద్ద పెద్ద ఎలిమెంట్స్ కూడా వేరే ఉన్నాయి. సో ఈ కథకి ఎంత ఉండాలి అనేది చూసుకుని ఉంటుందండి. బట్ డెఫినెట్లీ అదేంటంటే యూత్ ఫిల్మ్ కాబట్టి ఆబ్వియస్లీ లవ్ రొమాన్స్ అనేది కూడా ఎంత ఏమంటారు సమపాళంగా ఉందంటారు అదే ఉంటుందండి. అదే యా, థ్యాంక్ సో యూ. నరేష్ గారు తర్వాత ప్రకాష్ రాజ్ గారు పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఈ మూవీలో కనిపిస్తున్నారు. సో వాళ్ళతో కలిసి నటించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించిందండి. చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్తో. యా, డెఫినెట్లీ సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేసినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, కొంచెం సైలెంట్గా పెట్టుకుంటారా ప్లీజ్. సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మనం చాలా నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. ప్రకాష్ రాజ్ గారితో చేసినప్పుడు, నేను నరేష్ గారితో ఆల్రెడీ చేశాను గుంటూరు టాకీస్, చాలా ఫుల్ ఫ్లెజ్డ్. సో అప్పుడు నేను ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈసారి ప్రకాష్ రాజ్ గారితో చేయడం కూడా ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకండి. సో ప్రతి యాక్టర్కి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. మీకంటూ ఈ క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి ఫిలిం చేయాలి అని ఒక డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా సార్? అలాంటిది ఏం లేదండి. ఏ క్యారెక్టర్ వచ్చినా అంటే నేను చేసిన రోల్స్ ఈవెన్చువలీ నేను చేసిన మంచి రోల్స్ ఏమైనా వర్కౌట్ అయ్యి సక్సెస్ఫుల్ అవుతాయి ఫిల్మ్స్, అవి ఎవరికైనా డ్రీమ్ రోల్ అవ్వాలి అని అనుకుంటున్నాను. బట్ నాకైతే యాజ్ సచ్ ఒక డ్రీమ్ రోల్ అంటూ ఏం లేదండి. వచ్చిన ప్రతి క్యారెక్టర్ నెక్స్ట్ దాన్ని చూడబోయే వాళ్ళందరికీ డ్రీమ్ రోల్ అవ్వాలి అనేది నా కోరిక అండి. సో సేమ్ క్వశ్చన్ వైష్ణవి తేజ గారికి, మీకంటూ ఏదైనా ఒక డ్రీమ్ రోల్, ఈ క్యారెక్టర్ నాకు కావాలి, సో ఒక అరుంధతి లాగా ఒక డిఫరెంట్ ఏమైనా క్యారెక్టర్స్ వస్తే చేయాలి అని మీకేమన్నా ఉందా? నేను ఇట్లా ఇదే నా డ్రీమ్ క్యారెక్టర్ అనేది నేను ఏం పెట్టుకోలేదండి బ్రెయిన్లో. ఐఎమ్ ఓపెన్. నాకు ఏదైనా క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్గా ఎక్సైటింగ్గా అనిపిస్తే నాకు అది చాలా ఇష్టం చేయడం. సో సిద్ధు గారు, మీరు మల్టీ టాలెంటెడ్ మాకు తెలుసు, 24 క్రాఫ్ట్స్ టచ్ చేస్తూ ఉంటారు. సో అమ్మ ఆల్రెడీ సంగీతం సైడ్ ఉన్నారు కాబట్టి ఈ సినిమాలో ఏమన్నా సంగీతం సైడ్ ఏమైనా వెళ్ళారు అంటే మ్యూజిక్ పరంగా కానీ, ముగ్గురున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్ అని విన్నాము. సో అటు సైడ్ ఏమన్నా అడుగు పెట్టారా? లేదండి, నాట్ అట్ ఆల్. నేను ఈ సినిమాకి ఏంటంటే ప్రతిసారి నేను టిల్లు స్క్వేర్ చేసుకున్నప్పుడు నేను పాట అది కంపోజ్ చేస్తున్నప్పుడు స్టూడియో లోపల ఉండేవాడిని. ఈసారి ఏంటంటే ఫ్రెష్గా చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ. నేను జస్ట్ కూర్చుంటే నా ఫోన్కి పాట వచ్చేసేది, ఇది మన సినిమాలో పాట ఎలా ఉంది చెప్పండి అని. లేకపోతే నేనే కూర్చుని ఓ పాట కంపోజ్ చేయించి దాన్ని ఒక 300-400 సార్లు విని తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత నాకే ఎక్సైట్మెంట్ ఉండేది కదా పాట విన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే నేను ఫ్రెష్గా పాట నా ఫోన్కి వచ్చేది. సో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండడం కూడా ఏంటంటే అది భాస్కర్ గారి కాల్ దట్ ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంటుంది. ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఒక కైండ్ ఆఫ్ సాంగ్స్, క్లాసికల్ సాంగ్స్ అని బాగా చేస్తారు. సో అలాగేంటంటే ముగ్గురు డైరెక్టర్స్ని చూస్ చేసుకున్న కారణం ఏంటంటే ప్రతి సాంగ్ మీకు ఇప్పుడు మొన్న వచ్చిన భాగ్యనగరం ఒక మెలడీ అది. సో సురేష్ బొబ్బిలి గారు మెలడీస్ బాగా చేస్తారు. ముందు వచ్చిన పాబ్లో నెరుడా ఏంటంటే ఒక రాక్ సాంగ్ ఫీల్ ఉంటుంది దానికి. సో దానికి అచ్చు కరెక్ట్ అనిపించింది మాకు, అలా చూస్ చేసుకోవడం జరిగింది. బట్ నేను స్టూడియో లోపలికి వెళ్ళలేదండి ఈసారి. రిలాక్స్ అయిపోయారు? రిలాక్స్ అవ్వలేదండి, అలా కాదు, ఇదేదో మళ్ళీ నేను పట్టించుకోలేదు అన్నట్టు కాదు పక్కకి, అలా కాదు. అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. జస్ట్ హీరోలో కూర్చుంటే పాట మన ఫోన్కి వచ్చింది. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ జరగలేదు. మీరు ఆల్రెడీ టచ్ చేసి ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మీరు డైరెక్షన్లో ఏమైనా మూవీ చేయబోతున్నారా? సో అన్ని టచ్ చేస్తుంటారు కాబట్టి డైరెక్షన్ కానీ సింగింగ్ కానీ ఇంకేమన్నా ఉన్నాయా? డెఫినెట్గా నేను ఒక ఫిల్మ్ అయితే డైరెక్ట్ చేస్తానండి, ఒకటనన్ను బట్ డైరెక్ట్ చేస్తాను సినిమా. బట్ అది తెలియదు ఎక్కడ ఎవరితో ఏంటి అనేది. ఇది వైష్ణవి గారికి. కథలు ఉన్నాయండి, చాలా కథలు ఉన్నాయి నా దగ్గర. బట్ విల్సి ఏది వెళ్తున్నా. ఈ క్వశ్చన్ అడగొచ్చలేదో తెలియదు, బట్ యాజ్ ఎ యూట్యూబర్ నుంచి మీరు ఇప్పుడు లైక్ ఫిలింలోకి వెళ్ళారు యాజ్ ఎ హీరోయిన్గా. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది? అడగాల్సిన క్వశ్చనే. లైక్ ఎందుకు అంటే గర్ల్స్లో తెలుగు ఇండస్ట్రీ, ఐ మీన్ తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయరు అని ఉంది.
బట్ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు మీరు ఈరోజు. సో మీ జర్నీ ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ కానీ? చాలా వండర్ఫుల్ జర్నీ అండి, బ్యూటిఫుల్గా అక్కడ నుంచి ఇక్కడికి రావడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. యా ఇట్స్ బ్యూటిఫుల్, అది చెప్పగలుగుతాను నేను. అండ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ వెల్కమింగ్ ఫర్ టాలెంట్. తెలుగు అమ్మాయిలు కాకపోవడం అలాంటిది ఏం లేదు. యా ఇట్స్ ఆల్వేస్ వెరీ వెల్కమింగ్. ఓకే, అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి అవి చేయాలంటే కొంచెం ఎక్కడో ఆగుతారు, స్ట్రక్ అయిపోతారు. సో అలాంటి మళ్ళీ యూట్యూబ్లో కానీ లేదంటే వెబ్ సిరీస్లు కానీ వస్తే అటు సైడ్ వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా, మంచి స్టోరీ కానీ వస్తే? నేను వెళ్ళకూడదు వెళ్ళాలి అనేది ఏమి ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎండ్ ఆఫ్ ద డే మూవీస్ అనేది గోల్ కదా. సో మోస్ట్లీ నా ప్రయత్నాలు సినిమా కోసమే ఉంటాయి. సో ఇప్పుడు దాకా గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు సార్ మీరు, సిద్ధు గారు. గెస్ట్ రోల్లో కొన్ని రవితేజ గారితో కానీ కొన్ని గెస్ట్ అపీరియన్స్ చేశారు. సో మల్టీ టాలెంటెడ్ మూవీ ఏమన్నా వస్తే ఏ హీరోతో చేయాలని ఉంది, ఎలా ఉండబోతుంది? మల్టీ స్టార్. అలా ఏం అనుకోలేదండి. అది ఏంటంటే కంప్లీట్లీ ఎప్పుడైనా మనకి ఎలాంటి సినిమా మనం చేయాలన్నా ఏమన్నా కూడా నాకు తెలిసి నాకు ఇలాంటి సినిమా చేయాలి అలాంటి సినిమా చేయాలి అనే ఐడియా ఏం లేదండి నాకు. నేను ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయినా చేయడానికి ఇష్టపడతాను. అది హారర్ కూడా అయి ఉండొచ్చు, అది సైఫై అయి ఉండొచ్చు, సినిమా ఏ జానర్ అయినా కూడా నేను చేయడానికి ఇష్టపడతాను. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, మల్టీ స్టారర్ అంటే మల్టీ స్టారర్ ఏదైనా చేయాలంటే ఎవరైనా వచ్చి మనకు ఒక కథ చెప్పినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది మనకి. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా ఉంది, అది విన్న వెంటనే దాంట్లో ఉన్న మహేష్ గారికి కానీ వెంకటేష్ గారికి కానీ ఒక ఎక్సైట్మెంట్ వచ్చి ఉంటుంది ఇలాంటి సినిమా చెయ్యాలి అని. ఆర్ఆర్ఆర్ విన్నప్పుడు తారకన్నకి చరణ్కి ఒక ఎక్సైట్మెంట్ వచ్చి ఉంటుంది ఇది చెయ్యాలి అని చెప్పి. సో అలాంటి ఒక కథ విన్నప్పుడు ఏంటంటే అది ఆటోమేటిక్గా మనకు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. సో అది విన్న రోజు డెఫినెట్లీ హూఎవర్ ఇస్ రైట్ ఫర్ దట్ ఫిల్మ్ విల్ డూ ఇట్ విత్ దెమ్. క్యూబ్ ఎప్పుడు రాబోతుంది? అండ్ టిల్లు క్యూబ్ ప్లస్ మ్యాట్ మిక్స్ చేసి చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మ్యాట్ సక్సెస్ఫుల్ చూసిపోతుంది. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎలా ఉంటుంది? టిల్లు క్యూబ్ ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత చేస్తానండి. అది దాని స్టోరీ లాక్ అయిపోయింది. ఒక 2-3 ఫిల్మ్స్తో చేస్తాను. ఇప్పుడు మ్యాడ్ని టిల్లుని కలపడం అనేది అది మా వంశాన్న పంచాయతీ. అది మీరు ఆయన అడగాలి, అది ఏంటో నాకు తెలియదు. నేను విన్నప్పుడు అవునా అలా చేస్తున్నావు అనుకున్నాను. బట్ డెఫినెట్లీ ఒక పెద్ద ఫ్రాంచైజ్లు 2 ఉన్నప్పుడు, ఇప్పుడు టిల్లు ఇస్ అ గుడ్ ఫ్రాంచైజ్. మ్యాడ్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ తోటి మా కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సో అది కూడా ఒక మంచి ఫ్రాంచైజ్ ఇప్పుడు. సో ఇట్స్ గ్రేట్. ఒక అలాంటి 2 ఫ్రాంచైజ్లు మిక్స్ చేయగలిగితే, ఇప్పుడు టైగర్ అండ్ పఠాన్ మిక్స్ చేసినట్టు అది మిక్స్ చేయగలిగితే ఆడియన్స్కి ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. సో వై నాట్, డెఫినెట్లీ అదేనండి. అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కాదండి, కథ దొరికితే డెఫినెట్లీ చేస్తాను. జాక్ మూవీలో ఒక డైలాగ్ మా అందరి కోసం. చూసినాయి ట్రైలర్, నచ్చినాయి అందరికీ బాగా బాగుంది చాలా. అఫ్షాన్ బేగం, అరే కొంచెం రండి, మాకు కూడా ఆషికీలు రాయించాలి. ఆటోమీటర్ డౌన్ ఉంది మేడం, మధ్యలో వదిలేసిపోతే ఎట్లాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. పాన్ ఇండియా మూవీ తీయబోతున్నారు. కోహినూర్ అప్డేట్ ఏంటి, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? అండ్ తెలుసు కదా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? కోహినూర్ గురించి మళ్ళీ మాట్లాడతానండి, నాకు ఎక్కువ తెలియదు. ఇప్పుడు అది కథ రెడీగా ఉంది, దాన్ని కొంచెం 2-3 స్పీడ్ బ్రేకర్లు ఇవ్వబడ్డాయి దానికి, అందుకే ప్రస్తుతం దాన్ని అలా ఆపాను ఆ కథని. బ్యాడ్ యాస్ అని ఇంకో దాని ప్లేస్లో అదే డైరెక్టర్ తోటి రవికాంత్ తోటి బ్యాడ్ యాస్ అని ఒక ఫిల్మ్ చేస్తాను. దాని తర్వాత క్వశ్చన్ ఏంటండి? తెలుసు కదా వస్తుందండి, అది చెప్తాను. రిలీజ్ డేట్ లాక్ అయిపోయింది అంతా. అది ఐ విల్ టెల్ యూ వన్స్ దిస్ ఫస్ట్. ఇప్పుడంతా జాక్ మూడ్లో ఉన్నాను, అదంతా అయిన తర్వాత ఏం లేదండి. ఐ హోప్ మీకు మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ చూశారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. యూట్యూబ్ ట్రెండింగ్ 1లోకి పంపించేశారు దాన్ని. సో డెఫినెట్గా అందరికీ మేము చూపించిన కంటెంట్ అండ్ ట్రైలర్ కానీ డైలాగ్స్ కానీ ఉన్న కథలో ఉన్న స్కేల్ కానీ అవన్నీ కానీ చాలా నచ్చాయని అనిపిస్తుంది నాకు, మీరందరూ మొన్న ఇచ్చిన రెస్పాన్స్కి. డెఫినెట్లీ SVCC ఈజ్ అ వెరీ వెరీ బిగ్ అండ్ అన్ ఓల్డ్ బ్యానర్. సో వాళ్ళ దగ్గర నుంచి ఆల్వేస్ మీరు ప్రసాద్ గారు అన్నట్టు ఆల్మోస్ట్ అందరు హీరోలతోటి, అందరు పెద్ద హీరోలతోటి, అందరు పెద్ద డైరెక్టర్లతోటి ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ డెలివర్ చేసిన బ్యానర్. సో ఈసారి కూడా బ్యానర్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, భాస్కర్ గారు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయరు, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. డెఫినెట్గా మీకు జాక్ అనే సినిమా 200% నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.